నిన్న నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కాల క్యాన్సిల్ అయింది. దానికి సంబంధించి అప్డేట్ వీడియో ఇచ్చినప్పుడు కింద కొంతమంది కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు నేను అంటున్నా, అలా ఆలోచించిన వాళ్ళు నేను అంటున్నా గొర్రెలు అని. ఆ గొర్రెలు అన్నది ఎందుకు అంటే, కేఏ పాల్ని ఎంత ఫులిష్ వాళ్ళు నమ్మారంటే, అసలు కేఏ పాల్కి మీరు చిన్న క్రెడిట్ కూడా ఇవ్వలేదు ఏంటి? అసలు చేసింది మొత్తం కేఏ పాల్. మనం మీరు వీడియో పెట్టారుగా, క్రైస్తవులు ఏమయ్యారు, కేఏ పాల్ ఏమయ్యాడని మొత్తం కేఏ పాల్ చేశాడు. మీరు కేఏ పాల్ చెప్పకుండా, పేరు చెప్పకుండా మీరు వీడియో పెడతారా? కేంద్ర ప్రభుత్వం చేసింది. ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? ముస్లిం పెద్దలు చేశారు. ఏం చేశారు వాళ్ళు? మొత్తం కేఏ పాల్ చేశారు. తెలుసా మీకు అని కింద కామెంట్లు పెడితే, వామ్మో ఇప్పుడు పిచ్చర్లకు దూరంగా ఉండాలరా బాబు అని చెప్పేసి మా టెక్నికల్ టీం తీసి అవతల పడేసింది వాళ్ళని. ఈరోజు చెప్తున్నా, ఇప్పుడు కూడా మీరు మారకుండా ఈ కేఏ పాల్ లాంటి ఇదిగాళ్ళు మాట్లాడిన మాటలను కనుక మీరు కన్సిడర్ చేసి అదే నిజమైన భ్రమంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 నమ్మేశారు. ఇప్పటికి అలాగే ఉన్నారు ట్రాన్స్లో ట్రాప్లో. వాళ్ళు కూడా అంతే, గొర్రెలు పెంచాలి. గొర్రెలు తక్కువ చేయట్లేదు బాబు, గొర్రెలు చాలా మంచి. పాపం ఒకళ్ళు నమ్మారంటే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. అలాగే ఉన్నారు ఇప్పుడు. నిమిషప్రియ ఎట్టి పరిస్థితులలో చనిపోవాలి, ఖుదాకా ఖానూన్, గాడ్స్ లా అంటూ తలాల్ మెహదీ ఎవరు ఈమె చేత చనిపోయినవాడు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ తమ్ముడు మెహమ్మద్ బిలాల మెహమ్మద్ అనుకోండి, అతను ఒకటే అన్నాడు తెలుసా, మా అన్న ఆమె పాస్పోర్ట్ తీసుకొని దాచి ఆమెను ఇబ్బంది పెట్టాడా? ఆమె మా అన్న పెళ్లి చేసుకున్నారండి, లీగల్ గా కలిసి ఉన్నారు 3 సంవత్సరాలు. 2017లో మా అన్నని మత్తు మంది ఇచ్చి చంపేసి, ఆ తర్వాత ఆయన బాడీని దారుణంగా మొక్కలు చేసి వాటర్ ట్యాంక్ లో పడేసి పాస్పోర్ట్స్ సౌదీ అరేబియా వెళ్ళిపోతే అక్కడి నుంచి పట్టుకొచ్చి మళ్ళీ యెమెన్ లో పెట్టారు, సనా జైల్లో. 2018లో ఉరిశిక్ష విధించారు. ఇప్పుడు అమలుపరచబోతున్నారు. ఈ మూమెంట్ లో వచ్చేసి అంతా మీరేంటి అసలు? ఆమె విక్టిమ్ అన్నట్టు మాట్లాడతారు ఏంటి అసలు? మేము విక్టిమ్, మన్నను కోల్పోయాం. ఆమె హత్య చేసింది, ఉన్న నాళ్ళు ఎంజాయ్ చేసింది. ఎంజాయ్మెంట్ అయిపోయాక ఉన్న డబ్బు అనుకుని ఇండియా వెళ్ళిపోదనుకుంది, అప్పుడు మనల్ని చంపేసింది. ఆమెను కాపాడమంటారు ఏంటి అసలు? మీరు ఛాన్స్ లేదు, చంపేయడామని చెప్పేసి అంటున్నాడు. మీలో కూడా కొంతమంది అదే కామెంట్లు పెట్టారు. శివగారు మీకు తెలియట్లేదు, తను హత్య చేసింది, ఎంత భారతీయురాలంత మాత్రాన వేరే దేశంలో ఉరి పడుతుంది అనగానే ఎందుకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి? ఎందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లు డబ్బులు కట్టి విడిపించాలి? తప్పండి అని చెప్పేసి అన్నారు. నేను ఉన్న న్యూస్ మాత్రం ఇస్తున్నాను, నిజమేంటి అన్నది నిమిషప్రియగా తెలియాలి. ఎందుకు నిమిషప్రియ ఏమంటుంది? నన్ను వేధించాడు, ఇబ్బంది పెట్టాడు, నేను దేశం వదిలి వెళ్లకుండా నా పాస్పోర్ట్ దగ్గర పెట్టుకున్నాడు, నేను కంప్లైంట్ ఇస్తే అతను అరెస్ట్ చేసి మరలా పంపించారు తప్ప ఏం చేయలేదు. అదేమంటే నన్ను మీద తప్పుడు కేసు పెట్టి నన్ను లోపలేసారు కొద్ది రోజులు అని చెప్పేసి ఈమె చెప్తుంది. సో ఈమె వర్షన్ విని మనం అనుకున్నాం పాపం బాధితురాలు అని. ఆమె వచ్చేసి 2007-8 సంవత్సరంలో యెమెన్ వెళ్ళింది, 2010 సంవత్సరంలో పెళ్ళైంది, 2011 సంవత్సరంలో పాప పుట్టింది. ఓకే, దెన్ ఆ తర్వాత వచ్చేసి ఈ యెమెన్ అంతర్గత యుద్ధం హడావుడి నడుస్తుంటే అప్పుడు వాళ్ళ మొగుడు థామస్ అండ్ కూతురు ఇద్దరు ఇండియాకి వచ్చేసారు. ఇక ఆ తర్వాత ఆ కూతురు సంబంధించిన ఫంక్షన్ ఉంటే అప్పుడు కూడా యెమెన్ నుంచి ఆమె ఇతను మెహదీ కలిసి వచ్చారు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ కి నచ్చల, అంత క్లోజ్ గా ఉన్నామేంటి వాడితే అద్దెనింది. అప్పటికి ఇతనికి అర్థమైపోయింది, అక్కడ ఒక వ్యాపారం చేయాలంటే లోకల్ గా ఉన్నతను పార్ట్నర్ గా ఉండాలి. ఆ పార్ట్నర్ రేట్ ఏ రకంగా పెళ్లి చేసుకున్నా అలాగే చేసింది ఈమె. వాళ్ళ హస్బెండ్ కూడా ఇష్టం లేదు. కానీ ఇప్పుడు నిమిషప్రియ వాళ్ళ అమ్మ ప్రేమకుమారి వాళ్ళ క్రైస్తవులనో లేదన్నప్పుడు కొంతమంది ఎన్ఆర్ఐలనో వాటెవర్ మొత్తం కలగలిపి ఏం ఫ్రేమ్ చేశారు, నిమిషప్రియ బాధితురాలు, అమాయకురాలు అని. మనం కూడా అలాగే అనుకున్నాం, నేను ఇప్పుడు అలాగే అనుకుంటున్నా. కానీ ఆ మెహదీ యొక్క ఆ తమ్ముడు అబ్దుల్ ఏం చెప్తున్నాడు? ఛాన్సే లేదురా బాబు, ఇది క్రూరురాలు, ఖుదాకా ఖానూన్, దాన్ని చంపేయాల్సిందే అని చెప్పేసి అంటున్నాడు. ఏదైతే బ్లడ్ మనీ ఉందో అది అప్రాక్సిమేట్లీ 8 కోట్లు 10 కోట్లు ఇవ్వడానికి రెడీ అయి ఉన్నారు. ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు, 20 కోట్లు కూడా మేము రెడీగా ఉన్నాం, మీరు ఒప్పుకోండి అని. ముస్లిం మత పెద్ద కేరళలో అబూ బకర్, తర్వాత షేక్ హబీబ్ ఉమ్మర్, ఎక్కడ సూఫీ మత పెద్ద ఎక్కడ యెమెన్ లో, వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి కాన్సులేట్ వాళ్ళతో గాని, తర్వాత దౌత్య సిబ్బందితో గాని సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేస్తుంది. ఈ ముస్లిం మత పెద్దలతో కూడా మాట్లాడి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడి చూడరా బాబు మన అమ్మాయి ఎందుకంటే చనిపోవాలరా బాబు అని చెప్పేసి మాట్లాడుతున్నారు.
ఇందులో అసలు ఎక్కడైనా కేఏ పాల్ ఉన్నాడా? కంపు కంపు చేసి వచ్చాడు అనకూడదు కానీ ఎప్పుడు చూడు ఇదే దరిద్రం. మరలా చెప్తాను, ఒకప్పుడు కేఏ పాల్ అంటే టాప్. విఎస్ఆర్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు మా కాలేజీకి అటాచ్డ్ హాస్టల్ ఉండేది. బట్ ఎవరు ఉండరు, అంటే ఒక 5-6 ఉండేవాళ్ళం. మేము వండుకొని మేమే తినేవాళ్ళం, కరెంట్ బిల్లు మేము కట్టుకునేవాళ్ళం. దెన్ మా కాలేజీ హాస్టల్ వెనకాలే పెద్ద గ్రౌండ్, కాలేజీ గ్రౌండే. అక్కడ ఈ కేఏ పాల్ వస్తున్నాడు అనగానే మీటింగ్ సభలో పెట్టారు. తెనాలి ఎక్కడున్న మీటింగ్ మా కాలేజీ గ్రౌండ్స్ లో పెట్టేవాళ్ళు. ఆ గ్రౌండ్ ఇప్పుడు నన్నపల్లి వెంకటరావు ఇంజనీరింగ్ కాలేజ్ కట్టినట్టు ఉన్నారు. సరే, ఆ గ్రౌండ్ లో పెట్టారు కదా సభ. నేను అసలు ఆశ్చర్యపోయా, ఎవరు అసలు ఎంతమంది జనాలు వస్తున్నారని చెప్పేసి. మొత్తం గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయింది. మా దానికి ఆనుకొని కొంచెం చిత్తడి నేల ఉండేది, తడి ప్రాంతం అన్నట్టు. వర్షం పడితే నీళ్ళు నిలిచిపోతాయి. ఆ నీళ్ళలో కూడా జనాలు వచ్చేసారు. అంటే ఆయన అంటే అప్పుడు అంత పిచ్చ జనాలకి. కానీ ఆ తర్వాత ఏమైంది? సైకిల్కి తేడా అయిపోయాడా? నేనే పీఎంని కాబోతున్నా అంటాడు, నేనే ముఖ్యమంత్రిని అంటాడు, అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం అంటాడు, ఏదేదో మాట్లాడతాడు. చాలా తెలివిగా ఉంటాడు. కానీ చేసే పనులు వచ్చేసి కామెడీ కన్నా దారుణం అంటే. సో అటువంటి కేఏ పనులు మీరు ఎట్లా నమ్మారా బాబు అసలు? మళ్ళీ దానికి నమ్మి మళ్ళీ నాలంటూ అనటం. ఇప్పుడు నిమిషప్రియ బతకాలి అంట, ఆమె పడ్డ ఉరిశిక్ష రద్దయి ఇండియాకి రావాలి అన్న, సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో, ముస్లిం మత పెద్ద చేతుల్లో, వీళ్ళ చేతుల్లో ఉంది 49%. 51% వచ్చేసి ఆ చనిపోయినటువంటి మెహదీ ఉన్నాడు కదా, వాళ్ళ కుటుంబం చేతుల్లో ఉంది. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎవరికి కావాలి డబ్బు? మనిషి ప్రాణాన్ని మీరు డబ్బుతో లెక్కేస్తారా? డబ్బుకి మనిషి ప్రాణం వచ్చేటట్టు అయితే మనం పట్టరండి, నేనే ఇంకా డబ్బులు ఇస్తా అంటున్నాడు అతను. మేబీ ఇంకా ఎక్కువ మొత్తం తీసుకున్నాను వదిలిపెట్టవచ్చు. బట్ ఆమె కూడా ఏమంటుంది, నన్ను వేధించలేదు, పాస్పోర్ట్ మాత్రమే తీసుకోండి అని చెప్పేసి కోర్టుకు చెప్పిందని చెప్పేసి వీళ్ళే అంటున్నారు. ఆమె సైడ్ వచ్చేసి లాయర్లు ఎవరైతే వాదిస్తున్నారో ఏదైనా గట్టిగా అవతలవాడు తప్పు చేయని చెప్పి చెప్దామంటుంటే లేదు, అతను అదంతా చేయలేదని చెప్పేసి ఈమె అంటుంది. దెన్ అప్పుడు ఆ చనిపోయిన అతని యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్న దానిలో ఉన్న వర్షన్ ఏదైతే ఉందో, ఈమె ఓన్లీ అతనిని మత్తులో ఉంచి పాస్పోర్ట్ తీసుకుని వెళ్దాం అనుకుంది. సరే, ఇద్దరి మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ ఉండొచ్చు, ఇంకా రకరకాల ఏవో ఉండొచ్చు. అసలు ఆ చేసు మందు వికటించింది, చనిపోయాడు. కనీసం అదన్నా నువ్వు చెప్పాలి కదా. చెప్పా పెట్టకుండా బాడీని ముక్కలు చేసి వాటర్ ట్యాంకులు వేసేసి పాస్పోర్ట్ తీసుకొని సౌదీ అరేబియాలో అయిపోయింది. దెన్ అక్కడ అసలు ఏమేడు ఏంటంటే వెరిఫికేషన్ చేస్తుంటే ఎన్నాళ్ళు ఎవరుతుందంటే ఒక క్లినిక్ పెట్టింది. ఆ క్లినిక్ వచ్చేసి ఎవరు ఏంటంటే మొత్తం మెహదీ. ఆ తర్వాత వచ్చేసి అసలు ఈమెవరు ఏంటంటే కేరళ యమున వచ్చింది, నర్సుగా వచ్చింది. ఆ తర్వాత మరి ఎలా క్లినిక్ పెట్టింది ఏంటంటే ఇతను పెళ్లి చేసుకుంది. అది ముందు భర్త పిల్లలు ఉండాలేమో కదా అని వెరిఫికేషన్ చేస్తున్న మూమెంట్ లో ఈమె ఇతను చీట్ చేసినట్టు అయిపోయింది ఇక్కడ. అందుకే అక్కడ కేసు పడింది. 2017 అరెస్ట్ చేశారు, 2018 ఉరిశిక్ష చేశారు. ఇదిగో ఇప్పుడు అమలుపరుద్దాం అనుకున్న మూమెంట్ లోకి అంతా ఆమెను కాపాడాలంటూ ఉన్నారు. నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పేవాడు ధర్మరాజు. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ధర్మం పక్షం నిలబడాలి. ఈ నిమిషప్రియ నిజంగా తప్పు చేసిందా అన్నప్పుడు క్రాస్ చెక్ చేసి, తప్పు చేయలేదంటే ఆమె పక్షాన ఉండాలి. తప్పు చేసింది, తన స్వార్థానికి అవతల వాడిని వాడుకొని దెన్ వాడిని కావాలని చంపేసి ఇలా చేసింది అన్నప్పుడు ఆమె పట్ల మనం సింపతి చూపాల్సిన అవసరం లేదు. అవతల చనిపోయిన వాడి ఫ్యామిలీ అదే చెప్తున్నారు, మీరు క్రాస్ చెక్ చేయండి, ఆమెకి ఎన్ని టెస్ట్లని పెట్టండి, నేను చెప్పింది నిజం, ఆమె నోటి ఉంటే వచ్చిందని అంటున్నాడు. మరి ఇంత దారుణంగా ఉండాల్సిన అవసరం ఏంటి ఇల్లు ఆ దేశంలో? అంటే వాడిని ఒకవేళ మత్తు మంది ఇచ్చావు, చచ్చిపోయాడు, అదే చెప్పి లొంగిపోతే అయిపోతుంది కదా. అప్పుడు అంతా కూడా సింపతి చూపెట్టేవాళ్ళు. వాడిని బాడీ ముక్కలు చేసి ట్యాంకులో పడేసి వెళ్ళిపోయి అతను మళ్ళీ దొరికి వచ్చి ఇంత ఇదే మొగుడిని మోసం చేసి, వాడిని మోసం చేసి, ఈవెన్ దేశంలో ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు మోసం చేసినట్ట కాదా? నిమిషప్రియ మీద నాకు ఇందాటి వరకు జాలి ఉండే. బట్ ఎప్పుడైతే ఆ చనిపోయిన వాడు ఫ్యామిలీ చెప్తున్నారో మాకు డబ్బొద్దురా బాబు, ఖుదాకా ఖానూన్, ఆమె చంపేయాల్సిందే, చేసిన మహాపాపనాలు అంటూ ఉంటే నాకు కూడా కూర్చొని జాలి పక్కకు పోయి, నిజమే కదా, ఈమె నిజంగా ఏ తప్పు చేయనట్టయితే గవర్నమెంట్కి ఉన్న విషయం చెప్పి ఉండాలి. అతను చచ్చిపోయినట్టయితే మేబీ భయపడి వెళ్ళిపోయి ఉండొచ్చు, అది కూడా ఒక రీజనే. బట్ ఓవరాల్గా అన్నప్పుడు మరలా చెప్తున్నా, పిచ్చిగా ఎవరికి పడితే క్రెడిట్ ఇవ్వమాక. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ అయింది. ఏ రకంగా, అరే మన ఆడబిడ్డరా, కాపాడుకున్నారా, వాడు ఎంత హింసించకపోతే వాడిని చంపేసి ఉంటుంది, ఆవిలో ప్రొసీడ్ అవుతున్నారు. ముస్లిం మతపేద ఇక్కడంతా చేస్తుంది, క్రైస్తవ మతపేదలు ఎక్కడ ఎవరు లేరు, ఎవరు కూడా ఇక్కడ వెళ్ళి చేసింది ఏమీ లేదు. ఇంకోసారి కానీ కేఏ పాల్కి క్రెడిట్ ఇద్దామని చూసినట్టే చేస్తారా, మీరే ఇంకేమవుతారంటే మీరు ఆలోచించుకోండి.